నమస్కారం అండి. ఎండాకాలంలో చర్మ సమస్యలు వాటి నివారణ. నేను డాక్టర్ భార్గవి. ఎండాకాలంలో వేడి కానీ తేమ కానీ విజయవాడలో ఎక్కువ ఉంటుందండి. విజయవాడలో, ఆంధ్రాలో, సౌత్ ఇండియాలోనే ఎక్కువ. సో వేడి వల్ల తేమ వల్ల చాలా చెమట పొక్కులు వస్తూ ఉంటాయి. చెమట పొక్కులు మనని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. దురద కానీ, మంట రావటం కానీ, చంకల్లో, గజ్జల్లో అలా ఫోల్డ్ అయిన ఏరియాస్లో ఇన్ఫెక్షన్లు రావటం కానీ, ఫంగల్ ఇన్ఫెక్షన్ రావటం కానీ, అలాగే తల్లో కానీ, ఒంటి మీద కానీ చెమట పొక్కుల వల్ల ఫాలికులైటిస్, జుట్టు ఉన్న ఏరియాలో ఇన్ఫెక్షన్ రావటం కానీ అలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటూ ఉంటాయి. అండ్ ఎండ వల్ల డైరెక్ట్గా చర్మం మీద ఎండ డైరెక్ట్గా పట్టడం వల్ల స్పెషల్ రోగాలు కూడా ఉంటాయి. పిఎంఎల్ఈ, పాలిమార్ఫిక్ లైట్ ఎరప్షన్ అని, జువెనైల్ స్ప్రింగ్ ఎరప్షన్ అని ఇలాంటి రోగాలు వస్తూ ఉంటాయి. కొన్ని రకాల చర్మ సమస్యలు ఎండాకాలంలో బాగా పెరుగుతాయండి. ఎగ్జిమా లాంటి సమస్యలు, అలాగే లూపస్ ఎరిథమెటోసిస్, కనెక్టివ్ టిష్యూ డిసీజెస్, కొన్ని రకాల సోరియాసిస్ కానీ, అలా కొన్ని విటమిన్ డెఫిషియన్సీలు కానీ ఎండాకాలంలో ఎక్కువ పెరుగుతూ ఉంటాయి. అలాగే ఇన్ఫెక్షన్లు, చంకల్లో, గజ్జల్లో, జీన్స్ టైట్ ఫిట్టింగ్ క్లోత్స్ వేసుకున్న వాళ్ళకి ఫంగల్ ఇన్ఫెక్షన్స్, టీనియా ఇన్ఫెక్షన్, రింగ్ వామ్ అంటారు, రింగ్ వామ్ ఇన్ఫెక్షన్స్ అవి ఎక్కువ వస్తూ ఉంటాయి. వీపు మీద, మెడ మీద, ఛాతీ మీద సోపి వస్తూ ఉంటుంది. పిటారియాసిస్ వర్సికులర్ అంటారు. సోపి మచ్చలు, తెల్ల మచ్చలు వస్తూ ఉంటాయి. అండ్ వీటికి ఎప్పుడూ రెగ్యులర్గా చిన్న ప్రివెన్షన్స్ తీసుకుంటూ ఉంటే, చిన్న నివారణలు తీసుకుంటూ ఉంటే ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ రాకుండా ఉంటాయి. ఎండ వల్ల డైరెక్ట్గా చర్మం బర్న్ అవ్వటం కానీ, ట్యానింగ్ రావటం కానీ, నిదానంగా ముడతలు, మచ్చలు రావటం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. అల్ట్రావైలెట్ కిరణాల వల్ల, యూవీ రేస్ వల్ల, అలాగే ఇన్ఫ్రారెడ్ రేస్ వల్ల చర్మం వేడెక్కుతూ ఉంటుంది. సో వీటి నుంచి ప్రివెన్షన్ గురించి అంతా మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ బేసిక్గా ఎన్విరాన్మెంటల్ చేంజెస్ ఉండాలండి. ఎండలో వేడి తేమ ఎక్కువ ఉండటం వల్ల మనకి చర్మ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. సో ఎన్విరాన్మెంట్, మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ చల్లగా ఉంచుకోవాలి. కుదిరినంత వరకు ఫ్యాన్స్ దగ్గర, ఏసీల దగ్గర ఉండాలి. ఎయిర్ సర్క్యులేషన్ బాగా ఉంటే ఈ సమస్యలు ఎక్కువ తలెత్తకుండా ఉంటాయి. సో ఎయిర్ సర్క్యులేషన్ ఉండాలి అంటే మళ్ళీ చర్మం మీద కూడా టైట్ ఫిట్టింగ్ క్లోత్స్ వేసుకోకూడదు. లూజ్ ఫిట్టింగ్, లైట్ వెయిట్ క్లోత్స్, చాలా లూజ్గా ఉండాలి బట్టలు, లైట్ వెయిట్, ఎక్కువ బరువు ఉండకూడదు. కాటన్ క్లోత్స్ వేసుకోవాలి. కాటన్ వీలున్నంత వరకు నూలు వస్త్రాలు అవి వేసుకుంటూ ఉంటే చర్మం నుంచి వచ్చే స్వెట్ ఏదైతే ఉంటుందో ఆ వస్త్రాల నుంచి బయటికి ఎవాపరేట్ అవుతుంది. చర్మం చల్లగా ఉంటుంది, కామ్గా ఉంటుంది, ఏమి రోగాలు కానీ ప్రాబ్లమ్స్ కానీ లేకుండా చల్లగా ఉంటుంది. అలాగే మన ఎండాకాలంలో 11 నుంచి 4 వరకు కుదిరినంత వరకు ఎండకు వెళ్ళకూడదండి. ఎండకి డైరెక్ట్గా ఆ టైంలో రేడియేషన్ చాలా ఎక్కువ ఉంటుంది, యూవీ లైట్ కానీ అంతా ఎక్కువ ఉంటుంది. సో ఆ టైంలో బయటకు వెళ్తే ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. సో కుదిరినంత వరకు పని కానిచ్చుకొని వెంటనే నీడ చూసుకోండి. నీడ కానీ, ఫ్యాన్ కానీ చూసుకొని అక్కడ ఉండండి. చర్మ కేర్కి వస్తే, స్కిన్ కేర్కి వస్తే స్నానం ఎక్కువసార్లు చేయాలండి. 2 సార్లు సోప్తో పెట్టి చేసుకున్నా కూడా ఇంకో 2-3 సార్లు మామూలు పుట్టి ఒక చెంబు నీళ్లు పోసుకుంటే చాలు. సో రెగ్యులర్గా స్నానం చేసుకుంటూ ఉంటే బ్యాక్టీరియా కానీ, డర్ట్ కానీ అవన్నీ చర్మానికి అడ్డుగా రాకుండా, చెమటకి అడ్డుగా రాకుండా చర్మం క్లీన్గా ఉంటుంది. సో ఎక్కువసార్లు స్నానం చేసి వెంటనే ఒళ్ళంతా తుడుచుకోవాలి పొడిగా. నీరు తేమ ఉండిపోతే మళ్ళీ ఫంగస్ అది ఎక్కువ వస్తాయి. సో వెంటనే ఒళ్ళంతా తుడుచుకోవాలి. అలాగే తల కూడా అండి. చర్మం అంటే ఉట్టి స్కిన్నే కాదు, జుట్టు కూడా వస్తుంది. తలలో కూడా డర్ట్ అది ఎక్కువ చేరుతుంది. మట్టి కానీ, చెమట కానీ, ఆయిల్ కానీ ఎక్కువ చేరుతుంది. సో డాండ్రఫ్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో వారానికి కనీసం 2-3 సార్లు తలస్నానం చేసుకోవాలి. తలస్నానం చేసుకున్నాక శుభ్రంగా డ్రై చేసుకుని తర్వాత తల దూపుకోవాలి. అలాగే చేతులు, బయటికి వెళ్ళినప్పుడు చేతులు కడుక్కోవటం, రెగ్యులర్గా చేతులు కడుక్కుంటూ ఉండాలి. బ్యాక్టీరియా అన్నీ ఎక్కువ ఉంటాయి. సో చేతులు రెగ్యులర్గా కడుక్కుంటూ ఉంటే నార్మల్ డెటాల్ అయిపోయే అవసరం లేదు. నార్మల్ సోప్తో కడుక్కున్నా కూడా మీకు ఫుడ్ పాయిజనింగ్ లాంటివి అవ్వకుండా ఉంటాయి. సో పిల్లలకి ఇది చాలా ఇంపార్టెంట్ అండి. పిల్లలు చాలా ఫాస్ట్గా ఫుడ్ పాయిజనింగ్ వస్తుంది. సో వాళ్ళకి రెగ్యులర్ హ్యాండ్ వాష్ అనేది ఇంపార్టెంట్. ఎండకి వెళ్ళాల్సి వస్తే ట్యానింగ్ ప్రాబ్లమ్స్ కానీ, సన్బర్న్ కానీ, ముడతలు అవన్నీ ఎక్కువ రావటం కానీ జరుగుతూ ఉంటుంది. సో సన్ స్క్రీన్ రెగ్యులర్గా రాసుకోండి. సన్ స్క్రీన్ అనేది మినిమం 20 to 30 SPF మినిమం ఉండేటట్టు చూసుకోండి. అండ్ 2-3 గంటలకు ఒకసారి సన్ స్క్రీన్ రాసుకుంటూ ఉండాలి. కుదిరినంత వరకు గొడుగు కానీ, హ్యాట్ కానీ, సన్ గ్లాసెస్ కానీ వేసుకుని బయటికి వెళ్ళండి. కవర్ చేసుకుని సన్ ప్రొటెక్టివ్ క్లోతింగ్ అంటే ఫుల్ హ్యాండ్స్ వేసుకుని వెళ్ళటం, క్యాప్ పెట్టుకుని వెళ్ళటం, అంబ్రెల్లా పెట్టుకుని వెళ్ళటం అలాంటివి చేస్తూ ఉండాలి. మనం తినే పదార్థాలు బట్టి కూడా మన చర్మం సాఫీగా హాయిగా ఉంటుందండి.
కామ్గా ఉంటుంది. సో తినే పదార్థాల్లో వాటర్ ఎక్కువ తీసుకోవాలి. వాటర్ అనేది మీకు కావాల్సినప్పుడు నోరు దప్పిక వచ్చినప్పుడు కానీ, నోరు ఎండిపోతున్నప్పుడు కానీ, నోరు పెదాలు ఎండిపోతున్నప్పుడు కానీ, స్కిన్ ముడతలు పడుతున్నప్పుడు కానీ, లేకపోతే మూత్రం మరి మంట కానీ, లేకపోతే రంగు మారి బ్రౌన్ కలర్లో కానీ, తేనె రంగులో కానీ వస్తున్నప్పుడు కానీ వాటర్ ఎక్కువ తాగాలి. కనీసం రోజుకి 2-2.5 లీటర్లు మినిమం తాగాలి వాటర్. అండ్ జ్యూస్లు ఎక్కువ తాగండి, మజ్జిగ తీసుకోండి, కొబ్బరి నీళ్ళు తాగండి, రిఫ్రెష్గా ఉండండి. దప్పిక అనిపిస్తేనే తాగవసరం లేదు, మధ్యలో ప్రతి అరగంటకు ఒకసారి తాగినా కూడా పర్లేదు. అండ్ ఫ్రూట్ జ్యూసెస్ కానీ, వెజిటేబుల్స్ కానీ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్నాయి తీసుకోవాలి. కూరగాయలు, సొరకాయ, బీరకాయ అలాంటి వాటిలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అన్ని ఫ్రూట్స్లోనూ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. జ్యూసెస్ తీసుకోండి, కానీ కుదిరినంత వరకు ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోండి. సీజనల్ ఫ్రూట్స్, మ్యాంగో, వాటర్మెలన్ లాంటివి ఎక్కువ తీసుకోండి. వాటర్మెలన్లో మళ్ళీ నీటి కంటెంట్ ఎక్కువ ఉంటుందండి, షుగర్ కంటెంట్ తక్కువ ఉంటుంది. సో శుభ్రంగా తీసుకోవచ్చు. మ్యాంగోస్ రోజుకు 1-2 అంటే పర్లేదు, మరీ ఎక్కువ తీసుకోకండి. డయాబెటిక్స్ అసలు తీసుకోవద్దు. మ్యాంగోస్ రెగ్యులర్గా తీసుకున్నా కూడా ప్రాబ్లం ఏమి ఉండదు. డైట్లో విటమిన్ ఏ ఎక్కువ ఉండాలి. క్యారెట్లు కానీ, బీట్రూట్లు కానీ, టొమాటోలు కానీ ఇలా రంగురంగుల ఫుడ్స్ అనేది ఎక్కువ తీసుకోవాలి. విటమిన్ సి అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉన్నాయి, ఎక్కువ తీసుకోవాలి. కుదిరినంత వరకు కాఫీ తీసుకోకుండా టీ కానీ, హెర్బల్ టీ కానీ ఇలాంటివి తీసుకోండి. రిఫ్రెషింగ్ డ్రింక్స్, కూల్ డ్రింక్స్ అలాంటివి యూజ్ చేసుకోండి. జాగ్రత్తగా చిన్న సంరక్షణను చూసుకుంటూ, చిన్న కేర్ తీసుకుంటూ ఉంటే చర్మం హాయిగా ఉంటుంది, మీ సమ్మర్ కూడా ఉల్లాసంగా ఉంటుంది. థ్యాంక్ యూ.